లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హలో అండి, మైసెల్ఫ్ డాక్టర్ రాజేష్ కొక్కుల, పీడియాట్రిషియన్, స్పర్శ్ చిల్డ్రన్ హాస్పిటల్ కరీంనగర్. సో ఇప్పుడు బేసిక్గా వింటర్ సీజన్ నడుస్తుంది. సో పిల్లలకి కోల్డ్, కాఫ్ అనేవి రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను చెప్తాను. కోల్డ్ అనేది జనరల్గా పిల్లలకి తరచూ వస్తూ ఉంటుంది. దట్టు వింటర్ సీజన్లో ఎక్కువ టైమ్స్ వస్తుంటుంది. 2 వీక్స్కి ఒకసారి, 3 వీక్స్కి ఒకసారి వస్తూ ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ఈ వింటర్ టైంలో పిల్లలకి కంపల్సరీ వింటర్ వేర్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. అలాగే బయటకి వెళ్ళినప్పుడు డస్ట్కి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. మెయిన్ ఎర్లీ మార్నింగ్ లేదా లేట్ నైట్ ప్రయాణాలు, ఈవినింగ్ టైం ప్రయాణాలు అవాయిడ్ చేయడం మంచిది పిల్లల్లో. 1 year లోపు పిల్లలకు మాత్రం కంపల్సరీ ఈవినింగ్ ప్రయాణాలు కానీ, ఎర్లీ మార్నింగ్ ప్రయాణాలు కానీ చేయకపోవడమే బెటర్. ఇంకొకటి ఏంటంటే ఈ రన్నింగ్ నోస్ రావడానికి వివిధ కారణాలు ఉంటాయి. జనరల్గా పిల్లలకి ఇంట్లోనే మెయిన్ సోర్సెస్ ఉంటాయి రన్నింగ్ నోస్ రావడానికి. సో ఈ రన్నింగ్ నోస్ మెయిన్గా ఎందుకు ఇంట్లోనే సోర్సెస్ ఉంటాయి అంటున్నానంటే, మన పిల్లలు మెయిన్ మనకి బెడ్రూమ్లో ఆడేటప్పుడు బెడ్లో కానీ, బెడ్షీట్స్లో కానీ చాలా డస్ట్ మైట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఆ డస్ట్ మైట్స్ అనేవి చాలా సూక్ష్మంగా అంటే మైక్రో లెవెల్లో ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే బెడ్షీట్స్ కానీ, పిల్ల కవర్స్ కానీ కంపల్సరీ ఎవ్రీడే చేంజ్ చేయడమే బెటర్. రెండవది ఏంటంటే పిల్లలకి చాక్లెట్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, పేస్ట్రీస్ కానీ ఇవి ఇవ్వకపోవడమే మంచిది. ఎందుకంటే వాటి ద్వారానే మనకి ఫస్ట్ కోల్డ్ లాగా స్టార్ట్ అయిపోయి 3 to 4 days ఉండి ఆ తర్వాత అది కాఫ్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఆ తర్వాత కాఫ్ నుంచి మెల్లిగా న్యూమోనియా తయారవడం, న్యూమోనియా నుంచి ఫీవర్ రావడం, స్లోగా ఫీవర్ వచ్చాక మనం డాక్టర్ దగ్గరికి సంప్రదించడం జరుగుతుంది. సో ఇవి అవాయిడ్ చేయడానికి మనం ముందుగానే కోల్డ్ దగ్గరనే స్టాప్ చేయడం బెటర్. సో కోల్డ్ రాకుండా మనకి మెయిన్ కోల్డ్ ద్వారానే ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ అనేవి కాఫ్ లాగా కన్వర్ట్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ కోల్డ్ని మనం అవాయిడ్ చేయాలి. అలాగే 3 days నుంచి కోల్డ్ ఉన్నా, 4 days నుంచి కాఫ్ ఉన్నా, లేదా 3 to 4 days నుంచి కాఫ్ ఉన్నా, లేదా కోల్డ్ కాఫ్ 3 to 4 days నుంచి ఉంది అంటే మాత్రం కంపల్సరీ పిల్లల డాక్టర్ని సంప్రదించడమే బెటర్. ఎందుకంటే 3 days ఉంది కదా, మేము చూపించము తర్వాత చూపిస్తాము అంటే అది మళ్ళీ న్యూమోనియాకి కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వచ్చే పిల్లల్లో అంటే ఇప్పుడు వచ్చే ఏజ్ గ్రూప్ వచ్చి 3 months నుంచి కూడా పిల్లలు న్యూమోనియా బారిన పడుతున్నారు. ఈ సంవత్సరం అలాగా చాలా ఇబ్బందుల్లో పిల్లలు ఉన్నారు. సో కంపల్సరీ వ్యాక్సిన్స్ వేయాలి న్యూమోనియా బారిన పడకుండా. అలాగే చల్లటి పదార్థాలు ఇవ్వకూడదు. అలాగే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బయటికి తీసుకెళ్ళకపోవడమే మంచిది. డస్ట్లో పిల్లలు ఆడకుండా చూసుకోండి. ఇంకొకటి ఇంట్లో కంపల్సరీ బెడ్షీట్స్ కానీ, పిల్ల కవర్స్ కానీ కంపల్సరీ వాషింగ్ చేయాలి. ఎవ్రీడే చేంజ్ చేయడమే బెటర్. అండ్ క్యాలెండర్స్ పాతవి, చిన్న చిన్న టాయ్స్ ఇవన్నీ ఎప్పటికీ క్లీన్ చేసుకుంటా ఉంటే ఆ డస్ట్ అనేది పిల్లలకి అలర్జీ కాజ్ చేయకుండా ఉంటుంది. న్యూమోనియాస్ రాకుండా వ్యాక్సిన్స్ కూడా ఉంటాయి. అవి 2 రకాలుగా ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ అని, అది గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు. ఇంకొకటి ఫ్లూ వ్యాక్సిన్ వచ్చి ప్రైవేట్లో దొరుకుతుంది. సో అది ఫ్లూ వ్యాక్సిన్ వచ్చి 6 months, 7 months అలా ఇంటర్వెల్లో ఇవ్వాలి. ఫస్ట్ 6 months బేబీ కంప్లీట్ అయ్యాక ఇవ్వాలి. 7 months కంప్లీట్ అయ్యాక మళ్ళీ 2వ డోస్ ఉంటుంది. ఒకవేళ 1 yearలో మిస్ అయినా కూడా సెకండ్ ఇయర్లో కూడా మనం ఎవ్రీ ఇయర్ ఒక ఫ్లూ షాట్ చొప్పున స్కూల్ ఏజ్ గ్రూప్ వరకు ఇవి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లల్లో మెయిన్ హై ఫీవర్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. సో 0 to 6 months బేబీస్కి టెంపరేచర్ తలలో ఇంక్రీజ్ అయినా, ఓన్లీ తల అనే వేడెక్కింది అన్నా కూడా మనము ఫీవర్ అనేది వెంటనే చెక్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు ఫీవర్ చెక్ చేసుకోవడానికి ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్స్ ఉంటాయి, డిజిటల్ థర్మామీటర్స్ ఉంటాయి. వీటి ద్వారా మనకి తెలుస్తుంది. తల ఓన్లీ వేడిగా ఉంటుంది, బాడీ అంతా చల్లగా ఉంటుంది అన్నా కూడా ఒకసారి చెక్ చేసుకోవడమే బెటర్. హై ఫీవర్ వచ్చి పిల్లల్లో 101, 102 అలా ఉన్నప్పుడు కంపల్సరీ పిల్లల డాక్టర్ని సంప్రదించడమే బెటర్. 99, 100 ఉంటే మాత్రం జస్ట్ పారాసిటమాల్
ఒక ఇయర్స్ బట్టి 1 ml కానీ 2 ml కానీ వేసి మన ఇంటి దగ్గరనే టెపిడ్ స్పాంజింగ్ చేయాలి. అంటే గోరువెచ్చని వాటర్లో క్లాత్ వేసేసి స్లోగా తుడుస్తూ ఉండాలి. అప్పుడు మనకి ఫీవర్ అనేది కంట్రోల్ అయిపోతుంది. సో 102, 103 ఉంటుంటే మాత్రం తరచు అంటే ఎవ్రీ 10 minutes తుడుస్తూ ఉండడమే బెటర్. ఎందుకంటే చాలా మందికి హై ఫీవర్ అయ్యి స్లోగా అది ఫీవర్ ఫిట్స్ లాగా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. జ్వరం ఫిట్స్ అంటారు. సో జనరల్గా 99 నుండి ఒకేసారి ఒక 1 minute లేదా 10 seconds 15 seconds లోనే ఒకేసారి హై ఫీవర్ లాగా కన్వర్ట్ అవుతే అప్పుడు వెంటనే ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందరికీ రాదు, కొంతమందికి వస్తుంది. దాన్ని ఫెబ్రైల్ సీజర్స్ అంటారు. ఫెబ్రైల్ సీజర్స్ వచ్చేవి మెయిన్ 5 years లో పిల్లలకే వస్తాయి. సో హై ఫీవర్ వచ్చినప్పుడు మాత్రం టెపిడ్ స్పాంజింగ్ అంటే గోరువెచ్చని నీళ్ళల్లో క్లాత్ వేసేసి దాంతో స్లోగా బాడీ అంతా తుడిస్తే టెంపరేచర్ అనేది డౌన్ అవుతుంది. పారాసిటమాల్ యూజ్ చేసి దగ్గరలో ఉన్న పిల్లల డాక్టర్ని సంప్రదించడం మంచిది. లో ఏమవుతుందంటే కొంతమంది పేరెంట్స్ ఏం చెప్తారంటే మా బాబు ఓన్లీ ఈవినింగ్ టైంలోనే కొద్దిగా లైట్ ఫీవర్ వస్తుందండి, దట్టు తల ఒక్కటే వేడవుతుంది, అరచేతులు వేడవుతున్నాయి, కాళ్ళు కూడా వేడవుతున్నాయి అంటారు, బాడీ అంతా చల్లగానే ఉంటుంది అంటారు. అది మనము నెగ్లెక్ట్ చేయకూడదు. దాంట్లో కూడా మనకి బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా చూసుకోవాలి. జనరల్గా ఓన్లీ తల వేడెక్కుతుంది, అరచేతులు వేడెక్కుతున్నాయి, కాళ్ళు వేడెక్కుతున్నాయి అంటే మనం దగ్గరలో ఉన్న పిల్లల డాక్టర్ సంప్రదించి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ కంపల్సరీ చేయించాలి. ఎందుకంటే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ లో కూడా ఓన్లీ తల వేడిగా ఉంటుంది, అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ లో కూడా ఓన్లీ అరచేతులు అరిపాదాలు వేడిగా ఉంటాయి. సో అది మనం యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు లేదా బ్లడ్ ఇన్ఫెక్షన్ కూడా ఉండొచ్చు. సో అది టెస్టింగ్ ద్వారానే మనకి ప్రాబ్లం ఉందా లేదా తెలుస్తుంది. అండ్ ఇంకొకటి, సడన్ గా నైట్ బాగానే ఉన్నాడండి, మార్నింగ్ జ్వరం ఒకేసారి పెరిగింది అని అంటారు. సో అది కూడా ఒక సైన్ ఆఫ్ బ్లడ్ ఇన్ఫెక్షన్. సో దాన్ని కూడా మనం టెస్టింగ్ చేయడం బెటర్.